పరేషాన్ బాయ్స్ ఎంత చిల్లర కాంటెంట్ చేస్తున్నారంటే, చిల్లర కూడా కాదు, టాక్సిక్ కాంటెంట్. నేను మిమ్మల్ని వెళ్ళి చూడండి, ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి అని కూడా మిమ్మల్ని మిస్లీడ్ చేయండి. ఎందుకంటే అనవసరమైన వ్యూవర్షిప్ కూడా నాకు ఇవ్వాలని లేదు అటుపక్క పర్సన్స్కి. ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నిజంగా నాలాంటి ఫీలింగే వచ్చిందా, లేకపోతే మీకు ఏ ఫీలింగ్ కలిగిందో అనేది మాత్రం ఆనెస్ట్గా కామెంట్ చేయండి. చూడలేని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నా మెయిన్ ఆబ్జెక్టివ్, అండ్ కొంతమంది ఇంటలెక్చువల్ పర్సన్స్ కొంతమంది పెడతారు కొన్ని కామెంట్స్, వేరే పర్సన్ల మీద వీడియోలు చేయకు, పారాసైట్ కాంటెంట్. అంటే తమ్ముళ్ళు నేను చెప్పేది ఒకటే, మనం యూట్యూబ్లో వీడియో చేస్తున్నామంటే ఇట్ కుడ్ బి అవేర్నెస్ వీడియో, లేకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియో, ఏదైనా సరే పక్క వాళ్ళ కాంటెంట్ మీదే చెప్తాం తప్ప నా ఆటోబయోగ్రఫీలు చెప్పుకోం. సో మనం ఏ వీడియో చేసినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పక్క పర్సన్, పక్క సబ్జెక్టు, పక్క ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. సో ఆ మినిమం బేసిక్ కామన్ సెన్స్ మీరు అప్లై చేస్తే నా కోర్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇది కొంతమంది ఇంటలెక్చువల్స్కి, కొంతమంది జెన్జీ ఇంటలెక్చువల్స్కి నేను చెప్తున్నా. ఓకే, స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. ఈ వీడియో వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలబ్బా, మీ వరకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ రీచ్ అయితే కైండ్లీ లైక్ చేయండి. మీ విలువైన లైకే చాలా ఇంపార్టెంట్. కుదిరితే హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఉంటేనే హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, బ్రో నువ్వు చెప్తుంది కరెక్ట్గా అనిపించింది అని మీ మనస్సాక్షి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. పరేషాన్ బాయ్స్ ఒకటి కాదు, ఒక 6 డజన్ ఛానల్స్ ఉన్నాయి. బేసిక్గా ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడదు, ఇమ్రాన్. ఈ పర్సన్ బెట్టింగ్ యాప్స్లో బిగ్ ఫిష్. ఓకే, చాలా బీభత్సమైన భయంకరమైన, మామూలు భయంకరమైన కాదు, అందరూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు ఇల్లీగల్. ఇతను దారుణమైన యాప్లు ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ సర్వనాశనం అయిపోయారు, జనాలు సర్వనాశనం అయిపోయారు. అప్పుడు ఈ మనిషి పేరు కూడా వచ్చింది, సిటీ దాటి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేను అదే చెప్తున్నా మళ్ళీ, ఏమిట్రా ఇండియాలో ఉండి ఇండియాని తిడుతున్నావు అంటే, ఇండియాలో జరిగే కొన్ని పనులు పైసామే పరమాత్మ. మీ దగ్గర మంచిగా పైసలు ఉండి, ఆర్ మంచి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అయిన బ్యాక్గ్రౌండ్ ఉండి, ఆర్ మీరు సెలబ్రిటీ స్థాయికి వెళ్ళి మీ కాంటాక్ట్స్ ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి. లాస్ట్ టైం 26 నుంచి 28 మంది సిట్ వేశారు ఈ బెట్టింగ్ యాప్స్. అసలు చేసిన వాళ్ళు 200-300 మంది చిల్లర ఉన్నాయి, వేసారు. తర్వాత ఏమైంది సార్, అది హడావిడి అయిపోయింది. ఓకే, బెట్టింగ్ యాప్లో ఆపేశారు. ఓకే, ఇంకా కొన్ని చిల్లర యాప్లో చిల్లర ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు. ఓకే, పక్కన పెడితే ఆపేశారు. మరి వీళ్ళ మీద మీరు వేసిన శిక్ష ఏంటి సార్? ఏంటి నాకు అర్థం కావట్లేదు. శిక్ష పడాలి కదా, ఎవడి మీద శిక్ష పడలేదే. అందరూ మంచిగా మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు వచ్చి మసిపూసి మళ్ళీ వేరే వాళ్ళు ఏమన్నా తిడుతుంటే మళ్ళీ వాళ్ళనే ఫాలో చేస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. 1 year బ్యాక్ ఈ పర్సన్ మీద అంత పెద్ద ఇష్యూ అయింది. ఏమైంది? ఆ సిట్ ఏమైంది? అసలు ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఇప్పటికీ తెలియదు. పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళందరూ హ్యాపీ అంటే వాళ్ళందరూ బాగుపడడం నీకు నచ్చదా బ్రో అంటే, తప్పు చేశారు కదా, పనిష్మెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా, లేకపోతే మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఛానల్లో తప్పు అదే కదా జరుగుతుంది. లాస్ట్ టైము ఈ పర్సన్ది ఈ ఛానల్ గురించి అడ్రస్ చేసేటప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే దీన్ని మంచి వేలో చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే, ఆ కాంటెంట్ కూడా అలానే ఉంది, చిన్నపిల్లల్ని యూస్ చేసుకొని మిస్లీడ్ చేస్తున్నారు, అంటే చిన్నపిల్లల లైఫ్లో స్పాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం బెట్టింగ్ కాదు, బట్ జనాలకి నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు సీన్ ఎస్టాబ్లిష్ చేసినాడు, ఆ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ బ్యాక్డ్రాప్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఏం చేసి కూడా తెలుసుకోవాలి కదా. సో ఆ పర్సన్ అలాంటి పర్సన్ సిట్ వేసారు, పేర్లు వచ్చి తర్వాత ఖతం పైసా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత చిల్లర ఫ్రెండ్స్ అంటే, వాళ్ళ మీద వీడియో చేద్దామన్నా కూడా అరే వీళ్ళు ఏమనాలరా, వీళ్ళని కాదు అనేది, జనాలు కదా అనాలి. ఇప్పుడు విజ్జుగౌడు ఎవడో ఉన్నాడు, విజ్జుగౌడు ఇంకొకరు ఇద్దరు, జస్ట్ నన్ను ఫాలో చేయండి చాలు, మీకు లాటరీలో కార్ ఇస్తా, లేకపోతే సంక్రాంతికి డబ్బులు లేవంటే 10,000 ఇస్తా. అదేమో రికార్డెడ్ ఫోన్పే యాప్స్ చూపించి సంక్రాంతి అని చెప్పి ఆగస్టులో చూపిస్తున్నాడు. మనం మాత్రం గొర్రెలాగా అన్న నువ్వు తోపని అని చెప్పి ఫాలో అయిపోతున్నాం. ఫాలో అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఛానల్ క్రియేట్ చేసి, వాళ్ళు టెలిగ్రామ్లో ఛానల్ క్రియేట్ చేసి, వేల మంది ఉన్నారు తమ్ముడు. ఇందులో ఎవరు అథెంటికేటెడో తెలియట్లేదు, ఎవడు జెన్యూనో తెలియట్లేదు. మీరు జెన్యూనో కాదో తెలుసుకోవాలంటే మీరు 95 ఆల్ స్కానర్ పెడుతున్నారు రివర్స్లో, మళ్ళీ 95 రూపీస్ పే చేయండి అంటే వీళ్ళందరూ గొర్రెల్లో 95 పే చేస్తే, ఎంతమంది వేల మంది 95 పే చేస్తే ఆడు కొన్ని లక్షల్లో వస్తే 50-60 లక్షలు వస్తే ఒక ముష్టి 10,000 ఇస్తున్నాడు. అది కూడా వాళ్ళు తెలిసిన సర్కిల్లోనే. ఇంకా తారబండిది అయితే ఇంకా పెద్ద స్కాము. ఇలాగే బేసిక్ అమౌంట్ వేయించుకొని ఒక 10 లక్షల చిల్లర ఫాలోవర్స్ తెప్పించుకొని తారబండి ఎవడికి ఇచ్చాడు అంటే 2 నెలల ముందు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసినట్టుకి ఇచ్చాడు. అది ఏంద్రా అంటే తెలియదు. ఇప్పటికే ఆడికి ఇచ్చాడు, ఆడి బండి నడుపుతున్నాడు, ఆ మనిషి ఏంది ఇప్పటికి తెలియదు. ఇప్పటికీ వాళ్ళ ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా,
జెన్యూన్ కాంటెంట్, ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, మంచి కాంటెంట్ ఇచ్చిన వాళ్ళకి లక్షల్లో వేలల్లో కూడా ఉండట్లేదు. ఇలాంటి చిల్లర కాంటెంట్ జనాలు మిస్లీడ్ చేసి, జనాలు దోచుకొని, జనాల్ని అడుక్కు తినేలా చేసేవాళ్ళు మాత్రం మనం లక్షల్లో ఫాలోవర్లు ఇస్తున్నాం, లక్షల్లో వ్యూస్ ఇస్తున్నాం, మిలియన్స్లో వ్యూస్ ఇస్తున్నాం, పైసలు కూడా ఇస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పరేషాన్ బాయ్స్ ఛానల్లో కూడా జరుగుతుంది అదే. ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు సమాజానికి చెప్పండి. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, గల్లీ పోలీస్ అంత వరస్ట్గా ఉంది అంటే అంత వరస్ట్గా ఉంది ఆ పరిస్థితి. ఎందుకు యూట్యూబ్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు జనాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు మన సమాజంలో ఏమైనా చిన్న ఇష్యూలు అయితే చాలు వచ్చేస్తాయి కదా డిఫరెంట్ సంఘాలు, ఎందుకు ఈ కోణంలో ఈ కాంటెంట్ మీద ఎవడో మాట్లాడలేదు. అక్కడ చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, మైనర్ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఆడపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, మాట్లాడాలి కదా. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళు చేసే కాంటెంట్, వాళ్ళు తిరిగే జనాలు అదంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది కదా. సో మనం స్ట్రిక్ట్గా తీసుకోవాలి కదా అని ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కూడా పెద్ద సబ్జెక్టే కదా, ఇక్కడ కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా, మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అందుకే ఇప్పుడు ఈ ఛానల్లో కూడా చిన్నపిల్లల్ని నేను తమ్ముళ్ళలో పెట్టాను చూడండి, అది ప్రాంక్ అంట, లేడీస్ గెటప్ వేసుకుని రోడ్ల మీద తిరిగి ఏందిరా కాంటెంట్. ఇప్పుడు చిన్నపిల్లల లైఫ్ ఏమవ్వాలి? ఇంకా అలా అదేనా బతుకు? ప్రాంకులు వేసుకొని, ఆడవాళ్ళు గెటప్ వేసుకొని ఇవి తిరగడమేనా? అడిగి చదువు వద్దా, మంచిగా చదవద్దా? ఏ ఫీల్డ్, ఏ జనరేషన్లో ఉన్నాం మనం? నేను మొన్న కూడా చెప్తున్నా, ప్రాపర్ అక్కడ ఎవడెవడో ఏదేదో పెద్ద ఏ మోడల్స్ కనిపెడుతుంటే మనం ఏం చేస్తున్నారు అంటే ఇలా ప్రాంక్ ఛానళ్ళు, అన్న లింక్ సెండ్ చేయండి, లింక్ అని సెండ్ చేయడము, 90 రూపాయలు ఫోన్పే చేయండి, అన్న చేస్తాను చూడన్నా, నాకు తారుబండి ఇవ్వన్నా, లేకపోతే ఈ గొడవలు, ఈ ప్రాంకులు ఏంది అక్కడ. అది ఎంత గలీజ్ కాంటెంట్ అంటే చిన్నపిల్లలందరితో గొడవలు పెట్టించడం, వాళ్ళని 2 బ్యాచ్లుగా డివైడ్ చేయడం, అదేదో నిజంగానే గొడవలు అయిపోతుంటే ఈ పెద్ద మనిషి వెళ్ళి వాళ్ళు ఆపేస్తున్నట్టు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ అయినా కూడా మనం గొర్రెలు నమ్మేస్తాం. అన్న హీరో వెళ్ళి గొడవలు ఆపుతున్నాడు, చిన్నపిల్లలకి ఘర్షణ అవుతుంటే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, డిఫరెంట్ కెమెరా యాంగిళ్ళు. ఏం నేర్పిస్తున్నాం ఆ చిన్నపిల్లలకి? ఆ చిన్నపిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? చిన్నపిల్లల మైండ్ పాడు చేసి దొప్పుతున్నాం. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన లేకుండా చేస్తున్నాం. చిన్నపిల్లలకి చిన్న వయసులోనే సోషల్ మీడియా బజ్జు, ఈ హైపు వ్యూస్ అని చెప్పి ఒక ఫేక్ బబ్బులు, ఒక ఫేక్ వరల్డ్లో పడేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళ మైండ్కి మెచ్యూరిటీ ఏమొస్తుంది? రేపు పొద్దున్న పెద్ద అయినా కూడా వాళ్ళు ఈ మైండ్ సెట్లో ఉంటారా, చదువుకునే మైండ్ సెట్లో ఉంటారా? ఈ మైండ్ సెట్లోనే ఉంటారు కదా. వీళ్ళకి చిల్లర కంటెంట్ చేద్దాం, చిల్లర పనులు చేస్తేనే మనకు క్రేజ్ వస్తుంది, మన హీరోలు అవుతాం, డెమిగాడ్లు అవుతాం, మన వ్యూస్ వస్తాయి. ఇల్లీగల్గా ఇలా డబ్బులు సంపాదించాలి, ఇలా కొట్టుకోవాలి, ఇలా తిట్టుకోవాలి, ఇలా గలీజ్ నీచ్ కమీన్ కుత్తే పనులే చేయాలనే కదా వాళ్ళ మైండ్లో ఒక సీడ్ నాటుకుపోయింది ఆల్రెడీ. సో అలాంటి కాంటెంట్ చూస్తున్నారు, ఆ పిల్లలు పాడైపోతున్నారు. అలాగా లక్షల్లో చూసినప్పుడు కొంత వేల మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకు మైండ్ సెట్ కూడా పాడైపోద్ది కదా. సో దీని మీద ఎందుకు స్ట్రిక్ట్గా తీసుకోవట్లేదు ఇలాంటి ఛానల్స్ మీద? ఫస్ట్ యూట్యూబ్ వాడు, నేను చెప్తున్నాను కదా, ఏదైనా మేము ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఎవరైనా చిన్న ఏమైనా ఇన్సిడెంట్లు అయినవి చిన్నపిల్లలు చేయాలంటే 1 day రివ్యూ తీసుకుంటారు. ఎందుకంటే సెన్సిటివ్ కాంటెంట్ ఉంటుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పి. అదే కమ్యూనిటీ లైన్స్ యూట్యూబ్ వాడికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇక్కడ చిన్నపిల్లల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, చిన్నపిల్లల్ని మిస్లీడ్ చేస్తున్నారు, మైనర్ పిల్లల్ని కెరియర్లు సంకనాగిపోయేలా చేస్తున్నారు. దానివల్ల చాలామంది మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ ఏమ్మా యూట్యూబ్ తీసుకోదు, గవర్నమెంటు తీసుకోదు, ఏ పెద్ద మనుషులు మాట్లాడరు. మనము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనం యాజ్ అన్ ఆడియన్గా, యాజ్ అ వ్యూవర్గా, టైమ్ ఈజ్ ప్రెషియస్. అన్నిటిగా విలువైనది ఏమైనా ఉందరా అంటే టైం. అంత విలువైన టైం ఇంత గలీజ్ కాంటెంట్ చేస్తే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చి అదే చేస్తారు కదా. సో మన డే ఎప్పుడు బాగుపడుతుంది, మన డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైనా ఇలాంటి గలీజ్ కాంటెంట్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేసి, అన్ఫాలో చేసి, ఇంకా కుదిరితే రిపోర్ట్ చేసి, లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి చిల్లర కాంటెంట్ వస్తుంది, ఇది కరెక్టా అని చెప్పి ఎప్పుడైతే ఎవడో కూడా మొదలు పెడతాడో అప్పుడు లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు నేను వీడియో చేశాను, దానివల్ల ఏమంటారు కాన్సిక్వెన్సెస్ బోల్డ్ ఉంటాయి, బట్ నాకు ఫరక్ పడదు. ఎందుకంటే నేను ఫైట్ చేస్తాను. ఇలాంటి చిల్లర కాంటెంట్లు చేసేటోలే నా మీద ఫైట్ చేస్తే దీన్ని డిఫెండ్ చేయడానికి నాకు అసలు ఎటువంటి అప్రహెన్షన్స్లో నేను అంతవరకైనా వెళ్తా. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా చెప్పండి, ఇలాంటి చిల్లర కాంటెంట్ మీకు కావాలా? ఇలా మీ పిల్లలు కూడా ఆ పిల్లల్లా చూసి పిల్లల్లా పాడైపోవాలా? స్కూల్కి వెళ్ళకుండా అలా రోడ్డు మీద చిల్లర గొడవలు పెట్టుకోవాలా? ఇలాగా లేడీస్ గెటప్లు వేసుకొని ప్రాంక్ కాల్ చేసుకోవాలా? అలా గలీజ్గా బూతులు మాట్లాడుకోవాలా? వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అమ్ముకోవాలా? చిన్నప్పుడే లవ్ అఫైర్లు అని చెప్పి లవ్వులు చేసుకోవాలా? బూతులు తిట్టుకోవాలా? బ్రేకప్ చేసుకోవాలా? అది మళ్ళీ వీడియోలు పెట్టుకోవాలా? మళ్ళీ ఇంకొకరితో తిరగాల? మళ్ళీ ఆన్ పెళ్లి చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అని చెప్పి 10 వీడియో చేయాలా? ఇదా కాంటెంట్? ఇదా మనం పిల్లలకి ఇచ్చేది? ఒక్కసారి ఆలోచించి మీ బలంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఆనెస్ట్గా కామెంట్ చేయండి ప్లీజ్. ఆనెస్ట్గా మీ మనస్సాక్షికి ఏమనిపిస్తుందో ఇలాంటి చిల్లర కాంటెంట్ క్రియేటర్స్ని ఏం చేయాలి
అనేది ప్లీజ్ కైండ్లీ డూ కామెంట్. ఓకే, దిస్ ఈజ్ మై కంప్లీట్ వ్యూ పాయింట్. నాకు భయపడేది ఏం లేదు, చూద్దాం దీని కాన్సిక్వెన్స్ ఏమవుతుందో. బట్ ఇది ఎక్కువ మందికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కాదు, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అవుతుంది. కాంటెంట్ నచ్చితే రాగా రస్టిక్గా ఇది నిజాలు చెప్తున్నారు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే చేయొద్దు. సాగు నమస్కారం, ధన్యవాదాలు.